13 మంది పిల్లలున్న కుటుంబంలో పుట్టిన ఓ మహిళ ట్యూషన్లు చెప్పుకుంటూ చదువుకుంది. ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎంపికైంది. సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయం సాధించిన జస్టిస్ వి మోహన జీవిత కథ ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. తమిళనాడులోని పోల్లాచిలో జన్మించిన వి మోహన 13 మంది పిల్లలున్న కుటుంబంలో 11వ సంతానం. ఆమె తండ్రి భారత సైన్యంలో పనిచేశారు. తల్లి 5వ తరగతి వరకే చదివినా కూతురులోని ప్రతిభను గుర్తించి ఉన్నత చదువులకు ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి ప్రసంగాలు, వ్యాసరచనపై ఆసక్తి చూపిన మోహన చదువులోనూ ప్రతిభ కనబరిచారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు జాతీయ మెరిట్ స్కాలర్షిప్లు అందుకున్నారు. కుటుంబంలో ఎవరూ న్యాయవాదులు కాకపోయినా తల్లి ప్రోత్సాహంతో న్యాయశాస్త్రాన్ని ఎంచుకున్నారు. 1983లో ప్రారంభమైన 5 ఏళ్ల లా కోర్సులో కోయంబత్తూరు లా కాలేజీ తొలి బ్యాచ్ లో చేరిన మోహన చదువు ఖర్చుల కోసం ట్యూషన్లు కూడా చెప్పారు. 1988లో న్యాయపట్టా పూర్తి చేసిన తర్వాత ఢిల్లీకి వెళ్లి ప్రముఖ న్యాయవాదుల వద్ద ప్రాక్టీస్ ప్రారంభించారు. వి మోహన దాదాపు 4 దశాబ్దాల పాటు సుప్రీంకోర్టులో న్యాయవాదిగా సేవలందించారు. రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, బ్యాంకింగ్, కార్పొరేట్, సైబర్ నేరాలు వంటి అనేక కేసుల్లో వాదించారు. 2015లో సుప్రీంకోర్టు ఆమెను సీనియర్ అడ్వకేట్ గా గుర్తించింది. భారత సైన్యంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ కల్పించాలంటూ సాగిన కీలక కేసులో మోహన వాదనలు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి. ఆ కేసులో సుప్రీంకోర్టు మహిళలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆర్మీలో మహిళలకు మరిన్ని అవకాశాలు లభించాయి. అంతేకాదు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ కేసు, కర్ణాటక హిజాబ్ వివాదం, వృద్ధుల ఆస్తి హక్కుల వంటి పలు కీలక కేసుల్లోనూ ఆమె వాదించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తాజా నియామకాలతో వి మోహన సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు. బార్ నుంచి నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎంపికైన 2వ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. అలాగే సుప్రీంకోర్టు 76 ఏళ్ల చరిత్రలో 12వ మహిళా న్యాయమూర్తిగా నిలవబోతున్నారు. పూర్తి పదవీకాలం కొనసాగితే 2031 వరకు ఆమె సేవలందించే అవకాశముంది. పెద్ద కుటుంబం, పరిమిత అవకాశాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవేవి ఆమె లక్ష్యాన్ని ఆపలేకపోయాయి. పట్టుదల, కష్టం, ప్రతిభ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగొచ్చని వి మోహన జీవితం మరోసారి నిరూపించింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.